మాజీ సీఎం కేసీఆర్ వారం 10 రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రైతు భరోసా, అసంపూర్ణ రుణమాఫీ, పంట పరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, పార్టీ నేతలపై దాడులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు హాజరవుతారని సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ వారం 10 రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. రైతు భరోసా, అసంపూర్ణ రుణమాఫీ, పంట పరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, పార్టీ నేతలపై దాడులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు హాజరవుతారని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, గత కొన్ని రోజుల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అలాగే దిశానిర్దేశం చేయబోతున్నారు, అలాగే పంట రుణమాఫీకి సంబంధించి కూడా చేయబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రైతు భరోసా, అసంపూర్ణ రుణమాఫీ, పంట పరిహారం వాటికి సంబంధించి, అలాగే ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను బట్టి రీసెంట్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా, రైతుకి సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే చేశారో ఆ రైతు రుణమాఫీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పాజిటివిటీ పెరిగింది అని ఆలోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉండగా, మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా కింద లేదా రైతు రుణమాఫీ కింద ఏదైతే మీరు మాటిచ్చారో అది అందరికీ చేయలేదు కాబట్టి పెద్ద ఎత్తున మేము ఉద్యమమే చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే ఇదే తరుణంలో ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది కాబట్టి రైతులకి రైతు భరోసా కనుక రిలీజ్ చేసినట్టయితే రైతులు తమ పొలాల్లో తమ పంటను తాము వేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కింద ఇవ్వాల్సినటువంటి, గత ప్రభుత్వం 8,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12 నుంచి 15,000 రూపాయల వరకు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామనేటువంటి మాట చెప్పింది. కానీ ఆ డబ్బులు ఇప్పటి వరకు రిలీజ్ అయితే చేసినటువంటి అంశం లేదు. అయితే రీసెంట్ గానే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. గత ప్రభుత్వం కొండలకి, గుట్టలకి, హైవేలకి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా డబ్బులు ఇచ్చింది, కానీ మేము అలా ఇవ్వము. ఎవరైతే రైతు పంట వేస్తాడో కేవలం వాళ్ళకి మాత్రమే మేము రైతు భరోసా అనేటువంటిది ఇస్తాం. కాబట్టి అసలైనటువంటి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి మాత్రమే సాయం అందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అనేటువంటి మాట అన్నాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా సందర్భాల్లో గమనించడం జరిగింది. మల్లారెడ్డికి కానీ లేదంటే మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొన్ని కోట్ల రూపాయల రైతు భరోసా అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో జమ చేసినట్టుగా మనం చూసాం. సో అలాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశాన రైతు భరోసా అనేటువంటి దాన్ని పెద్ద ఎత్తున ఓన్లీ వేసేటువంటి రైతులకు మాత్రమే అందించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అదే కాకుండా దానిపైన ఇలా కొంతమందికే మీరు న్యాయం చేస్తారా, అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశాన ప్రభుత్వం పైన వ్యతిరేకతను మూట కట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైకి ఉద్యమాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశాన్ని దిశానిర్దేశం చేసేందుకు ఉద్యమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో కొంతమందికే జరిగింది, అందరికీ జరగలేదు, మిగిలిన వాళ్ళకు కూడా చేసేందుకు ఈ ప్రభుత్వమైన తీవ్ర ఒత్తిడి తేవాలి అనేటువంటి ప్లాన్ కూడా కేసీఆర్ విషయంలో అలాగే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేసేందుకు ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. మొన్న వచ్చినటువంటి వర్షాల కారణంగా, వరదల కారణంగా ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, తర్వాత ఎన్ని వేల కోట్ల నష్టం జరిగింది, అండ్ వాళ్ళకి భద్రత కింద ఈ పంట నష్టానికి గాను ప్రభుత్వం కేవలం ముందు 10,000 రూపాయలు ఆఫర్ చేయడం, తర్వాత మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం ని రిక్వెస్ట్ చేయడం 16,500 రూపాయలకి పంట నష్టాన్ని పెంచండి అంటూ అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఇవన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున అంశాలన్నింటినీ కూడగట్టుకుంది. స్పెషల్ గా ఇదే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఏదైతే అంటా ఉన్నారో మరి దాన్ని కూడా ఈ వైపు కేటీఆర్ హైదరాబాద్ లో ఉన్నాడు, హరీష్ హైదరాబాద్ లో ఉన్నాడు, కవిత
అలాగే సంతోష్ రావు కూడా అందరూ హైదరాబాద్ లో ఉన్నటువంటి కారణం చేత కేసీఆర్ తను ఏదైతే నిన్నటి దాకా చేసినటువంటి యాగం ఏదైతే ఉందో, చండీ యాగం, చండీ హోమం ఏదైతే ఆయన చేశారో అది కూడా సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుని అందరినీ తను ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ కి పిలిపించుకొని ఈ మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. మొదలైతే ఫామ్ హౌస్ లోనే పెడతారనేటువంటి సమాచారం ఉన్నప్పటికీ ఆఖరి నిమిషాన ఆయన బీఆర్ఎస్ భవన్ లో పెట్టేందుకు కూడా ఆస్కారం లేకపోలేదు అంటూ ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రారంభమైంది. అవినాష్, అలాగే చెప్పండి, రైతు భరోసా, అసంపూర్ణ రుణమాఫీ, అలాగే పంట పరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, వీటన్నిటిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటిస్తారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా బ్రాహ్మణి, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు మనం గమనించుకుంటే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ గ్రాఫ్ అనేటువంటిది స్లోగా ప్రజల్లో పెరుగుతుంది అనేటువంటి మాట మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం హైడ్రా విషయంలో గమనించాం చాలా చోట్ల. సరే, కొంతమందికి నష్టం జరిగింది, కొంతమందికి లాభం జరిగింది, అది వేరే విషయం. కానీ అయినప్పటికీ కూడా మా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండు అనేటువంటి స్టేట్మెంట్స్ చాలా మంది దగ్గర నుంచి విన్నాం. ఈ హైడ్రా అనేటువంటిది కొన్ని ఏరియాలో మంచి చేస్తున్నట్టుగా కనిపించినా గానీ అక్కడ అప్పటికే ఉంటున్నటువంటి కొన్ని పూరి గుడిసెల్ని కొట్టేయడం వల్ల మా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుంది, మమ్మల్ని ఉండనిచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ ఉంది. ఈ వాదన లేదా ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాలా మంది కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే మొన్న పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ విషయంలో జరిగినటువంటి అంశంలో కూడా హరీష్ రావుని అర్ధరాత్రి వరకు రోడ్లపైన తిప్పడం, భారీగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే భారీగా పార్టీ శ్రేణులు కావచ్చు, ఉద్యమ శ్రేణులు కావచ్చు, ఏ విధంగా అయితే రోడ్లపైకి రావడం, వచ్చి ధర్నాలు చేయడం లాంటివి జరిగింది. అది మొన్న హరీష్ రావు విషయంలో కూడా జరిగింది, అర్ధరాత్రి వరకు ఆయన రోడ్ల మీద తిప్పడం వల్ల. అయితే సడన్ గా మళ్ళీ కేటీఆర్ ఇప్పుడు సిటీలో తిరుగుతున్నప్పటికీ కూడా అంతటి ఏమంటారు సపోర్ట్ వీళ్ళకైతే కనిపిస్తా లేదు ప్రస్తుతానికి బీఆర్ఎస్ కి. సో ఏదైతే వాళ్ళు కోల్పోయారో ప్రజల్లో పట్టు, ఆ పట్టును మళ్ళీ తమ వైపు తిప్పుకోవడానికి కారణం ఏంటంటే రానున్నటువంటి 2 నుంచి 6 నెలల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ లోకల్ బాడీలో తమ సత్తా గనక నిరూపించుకోవాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ఆ లోకల్ బాడీలో తమ సత్తా నిరూపించుకునేందుకే ఈ యొక్క అంశాలని రెచ్చగొట్టి తెలంగాణలో ఒక అనిశ్చితిని క్రియేట్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడికి పోలేదు, ప్రజల మధ్యలోనే ఉంది అనేటువంటి ఉద్దేశాన ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఈ అంశాన్ని మనం జోడించి విశ్లేషించుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ అన్న అవినాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.